రాయదుర్గం మాల్ టెండర్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. పీఎం ఏక్తా మాల్ టెండర్ ని తక్షణమే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రైవేట్ డెవలపర్స్ కి లబ్ధి చేకూర్చేలాగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ రాయదుర్గంలో పీఎం ఏక్తా యూనిటీ మాల్ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. హస్తకళలు, స్థానిక ఉత్పత్తులు, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఏక్తా యూనిటీ మాల్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీని కింద కేంద్రం తెలంగాణకు 200 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, మాల్ టెండర్ల విషయంలోనూ అవకతవకలు జరిగాయని ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. యూనిటీ మాల్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నిధుల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. 27 లక్షల చదరపు అడుగుల్లో 27 అంతస్తుల బిల్డింగ్ కడితే రాష్ట్రానికి వచ్చేది 9 లక్షల చదరపు అడుగులేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మొత్తం 18 లక్షల చదరపు అడుగుల్ని ప్రైవేట్ బిల్డర్లకు దోచిపెట్టారని విమర్శించారు. ఇది కేవలం తెలంగాణ కళలు, తెలంగాణ సంప్రదాయక వృత్తులు, తెలంగాణ పేదలు, మధ్యతరగతి వర్గాలు తయారు చేసేటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయడం కోసం మాల్స్ కట్టామంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వంతో దీన్ని 27 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పని కడుతూ దాంట్లో ఇవాళ పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్నాడు. ప్రజలకు రావాల్సిన సంపద, ఉత్పత్తి కళాకారులకు రావాల్సిన సంపద, పేద మధ్యతరగతి వర్గాల ఉత్పత్తులను షోకేజ్ చేయమంటే దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చినావు. 1700 కోట్ల విలువ చేసే 7 ఎకరాల భూమిని బడా బిల్డర్లకు అప్పనంగా అప్పగించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. టెండర్ డాక్యుమెంట్లు బహిరంగంగా లభించకుండా ప్రభుత్వం దాచిపెట్టిందన్న శ్రవణ్ కమిషన్ల కోసమే బిల్డర్లకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి శ్రీధర్ బాబుకి నిజాయితీ ఉంటే టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల అవినీతిని బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్. ఒక తప్పుడు అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ మొత్తానికి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబడి తద్వారా ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నాడు. బీజేపీ వాళ్ళకి కనలే కనబడవు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బూతుపుడులు చేసినా బీజేపీ వాళ్ళకి కనబడతలేదు. ఆఖరికి నరేంద్ర మోడీ పేరు మీద నిర్మించబడుతున్న ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగితే గుడ్డిగుర్రం పళ్ళు దొమినట్టు బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకో రేవంత్ రెడ్డి బీజేపీ, తెలంగాణ బీజేపీ కుమ్మక్క అయిపోయి ఇవాళ చిల్లర దోపిడీకి పాల్పడతా ఉంది. మరోవైపు పీఎం ఏక్తా మాల్ టెండర్లలో అవినీతిపై విచారణ జరపాలంటూ ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ప్రైవేట్ బిల్డర్స్ కు భారీ మొత్తంలో కమర్షియల్ హక్కులు కల్పించడం వెనుక అసలు ఉద్దేశమేంటో తేల్చాలని కోరారు.